కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఎల్లమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడప నుండి బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ళు శివసత్తుల పునకాల మధ్య గ్రామ శివారులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గొడ్డు గోద సల్లంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు డీజే సౌండ్స్ మధ్య కుటుంబ సభ్యులు బంధువులతో నృత్యాలు చేసుకుంటూ సంతోషంగా వెళ్లారు. ఎక్కడా లేని విధంగా గాగిరెడ్డిపల్లె గ్రామంలోని గౌడ సంఘం సభ్యులు ఎల్లమ్మ తల్లి పావనం గదా చేత పట్టుకొని గ్రామంలోని పురోవీధుల గుండా జోగు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీసీసీ సభ్యుడు అందేస్వామి, తాజా మాజీ సర్పంచ్ సన్నీల వెంకటేష్, గౌడ సంఘం అధ్యక్షుడు మెరుగు వెంకటేశం గౌడ్, ఉపాధ్యక్షుడు బత్తిని అనిల్ గౌడ్, మెరుగు సాంబయ్య, బత్తిని పెదరాజు, బత్తిని నరసయ్య, చిన్నరాజు, బత్తిని పరశురాములు, భిక్షపతి, మల్యాల శ్రీనివాస్, బత్తిని అనిల్, మెరుగు ఆగయ్య, మెరుగు అంజయ్య, భక్తులు చెన్నవేని బాలయ్య, మొగులూరి కుమారస్వామి, మంద హరీష్, మంద నరేష్, మంద మధు, జల్ల శ్రీనివాస్, దొంతరవేని వెంకటయ్య, మంద ఎల్లయ్య, మొగులూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.